Quarterly deviation, continuous series, calculate the quarter deviation and coefficient of quarter deviation. Following the data: marks, number of students, marks 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, to continue 90 to 100. Again, number of students 3, 8, 12, 13, 19, 18, 17, 14, 9, 5. Okay. Next, solution. Measure the quarter deviation. Above data, follow the table. Marks, number of students. CFE means cumulative frequency. మార్క్స్ యాస్టేజ్ మనం తీసుకున్నాము, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ని ఎఫ్ అనుకున్నాం. ఈ ఎఫ్ ని మొత్తం టోటల్ చేస్తే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ వస్తుంది. సిఎఫ్ అంటే ఫస్ట్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉందో 3 ని 3 తీసుకున్నాము. 3 ప్లస్ 8 11, 11 ప్లస్ 12 23, 23 ప్లస్ 13 36, 36 plus 19 55, 55 plus 18 73, 73 plus 17 90, 90 plus 14 104, 104 plus 9 113, 113 plus 5 118. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎంత వచ్చాయి? 118 వచ్చాయి. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ లాస్ట్ ఐటమ్ వాల్యూ కూడా 118 రావాలి. అప్పుడు మనకి ఇక్కడ వచ్చిన నెంబర్ ఆఫ్ ఐటమ్ ఇక్కడ CF లో వచ్చినటువంటి టోటల్ మొత్తాన్ని ఈక్వల్. ఫస్ట్ ఫైండ్ అవుట్ నౌ Q1. Q1 ఈక్వల్స్ టు n by 4th ఐటమ్ సైజ్. Q1 ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఇచ్చిన ఫార్ములా ఇది. ఏంటి? n by 4th ఐటమ్ సైజ్. n అంటే ఎంత అనుకున్నాము? 118. 1n ఈక్వల్స్ టు 118. 118 by 4 29.5 ఐటమ్ సైజ్. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో 29.5 ఐటమ్ అనేది లేదు కాబట్టి దానికంటే బిగ్గెస్ట్ నెంబర్ అయినటువంటి 36 ని మనం తీసుకున్నాము. ఈ 36 కి ఎదురుగా ఉన్నది f అవుతుంది. దీని ఎదురుగా ఉన్నటువంటి క్లాస్ సైజ్ ఎంత ఉందో 30 to 40. ఇక్కడ L అనేది లోయర్ లిమిట్ అనేది 30 గా తీసుకున్నాం. ఇప్పుడు మనకి Q1 ఫార్ములా వచ్చేసి L ప్లస్ n by 4 minus CF by F into C. ఈ యొక్క వాల్యూస్ అన్నింటినీ ఇక్కడ తీసుకున్నాం మనం. ఇవన్నీ వేసుకొని ఈ వాల్యూలన్నీ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఏం చేస్తాము? 30 plus 29.5 minus 23 by 13 into 10. 30 తీసుకున్నాము. 20 times 23 చేస్తే 6.5 by 13 into 10. ఓకే. నెక్స్ట్ 30 plus 6.5 divided by 13. Yes, మనకి 0.5 into 10. 30 plus 5 equals to 35. Q1 యొక్క వాల్యూ మనకి వచ్చేసింది. నెక్స్ట్ Q3 కూడా చేయాలంటే ఫార్ములా మనకు చూడండి. Q3 equals to 3n by 4th ఐటమ్ సైజ్. n ఈక్వల్స్ ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాము. 118 3 into 118 by 4 354 by 4 equals to 88.5. ఈ 88.5 అనేది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో 88.5 లేదు కాబట్టి 19 తీసుకున్నాము. దాని యొక్క తరగతి క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ లోయర్ లిమిట్ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ Q3 ఫార్ములా వచ్చేసి L ప్లస్ 3n by 4 minus CF by F into C. L అంటే 60, అక్కడ ఉన్న విలువ మనకి ఇవన్నీ తీసుకున్నాము. నెక్స్ట్ ఈ వాల్యూస్ అన్నింటినీ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసాము. ఇలా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వస్తే మనకు లాస్ట్ కి Q3 వాల్యూ వచ్చేసింది. ఓకే. నెక్స్ట్ మనం అసలు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? మనం క్వార్టర్లీ డీవియేషన్ QD ఈక్వల్స్ టు Q3 minus Q1 by 2. Q3 వాల్యూ ఎంత వచ్చింది మనకి? 82.1. Q1 వాల్యూ ఎంత వచ్చింది? 35 వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఈ ఫార్ములాలోని ఈ వాల్యూస్ ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే 47.1 by 2 QD ఆన్సర్ వచ్చేసి ఎంత? 23.5. నెక్స్ట్
కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టర్ డీవియేషన్ చతుర్థాంశక విచలన గుణకం అంటే మన ఫార్ములా CQD ఈక్వల్స్ టు Q3 మైనస్ Q1 బై Q3 ప్లస్ Q1 ఇవన్నీ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తే లాస్ట్ కి CQD యొక్క వాల్యూ వచ్చేసి 0.402 ఓకే థాంక్యూ